సో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడ్నైట్ రైడర్స్. అయితే ఇవాళ ఏంటంటే మా తమ్ముడు ఒక ఆయన వచ్చిండు, ఆయన పేరు మిట్టు, ఈయననే ఆయనే. సో గైస్ నా పేరు అయితే మిట్టు. నేను ఇప్పటి నుంచి టీమ్ మిడ్నైట్ రైడర్స్లో జాయిన్ అయిపోతున్నా. ఇలా కంటెంట్ అయింది. కంటెంట్ ఏంటంటే సైక్లోన్ గురించి అంటే తుఫాన్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో మన ఆంధ్రాలో వచ్చింది, అది దాని గురించి చెప్తాం మీకు. అంటే ఏ యూట్యూబర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా కూడా మనకి తుఫాన్ వచ్చే ముందు తుఫాన్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తారు. కానీ ఈరోజు మేము కొంచెం కొత్తగా తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుంది సిచ్యువేషన్, అసలు ఏమవుతుందని చెప్పాలనుకుంటున్నాము. సో మాకు తెలిసినంత వరకు అయితే చెప్తాము, దాని మించి కూడా ఉండొచ్చు, అది మీరు చూసుకోండి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అలాగే ఇప్పుడైతే తుఫాను వచ్చింది, పోయిన తర్వాత ఏం జరిగేది మేము చెప్తాము. దాని తర్వాత మీ ఇష్టం. అది ఏంటంటే ఇప్పుడు తుఫాన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది సఫర్ అవుతారు, ఎన్ని ఫ్యామిలీలు అవి అయిపోతుంది, కూలిపోతుంది, మళ్ళీ ఇల్లులు కూలిపోతాయి, పేదోళ్ళు మళ్ళీ గుడిసెలు ఉండేటోళ్ళు ఎట్లా బతుకుతారు, మళ్ళీ ఇల్లులు కూలిపోతాయి, పేదోళ్ళు మళ్ళీ గుడిసెలు ఉండేటోళ్ళు ఎట్లా బతుకుతారు. ఎట్లా చనిపోయారు చిన్న చిన్న పాపలు, ఎట్లా చనిపోయారు చిన్న చిన్న పాపలు, ఎట్లా చనిపోయారు. ఇప్పుడు చాలామంది ఇల్లులు పోయినాయి, కరెంటు లేదు, మళ్ళీ కొన్ని ఇల్లులు కూలిపోయినాయి. చాలా సిగ్నల్స్ అవి అయిపోయినాయి, మళ్ళీ చాలామంది చనిపోయినారు, చిన్న చిన్న పాపాలు సఫర్ అయ్యారు, చాలామంది ఇట్లా అన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. కాకపోతే దీంట్లో అన్నిటికంటే ఇట్లా మస్తు బాధ అయ్యేది ఏంటంటే మస్తు మంది తుఫాన్ అడ్వాంటేజ్ తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని లైట్ తీసుకుంటారు వాటర్లో, అంటే వాళ్ళు కావాలని చేసినారు. మళ్ళా మనకి అయితే తెలియదు. అయితే ఇండియాలో ఇదే పెద్ద తుఫాన్. ఇండియాలో దీనికంటే ఘోరమైన తుఫాన్ ఒకటి వచ్చింది గాయస్. అయితే ఇప్పుడు వచ్చిన సైక్లోన్ గురించి కాదు, మేము అసలు దాని గురించి చెప్పాలనుకున్నాము. అది మన దగ్గర రాలే, ఒడిశాలో వచ్చింది, 1999లో వచ్చింది. అయితే అప్పుడు మస్తు మన దగ్గర 10,000 మంది చచ్చిపోయినారు అప్పట్లో. దాంట్లో మేము ఫస్ట్ మనం పెట్టిన లవ్ స్టోరీకి కొంచెం రీచ్ వచ్చి అట్లా వచ్చింది కాబట్టి అందుకే ఏమనుకున్నామంటే సరే ఇంకొంచెం తెలుసుకొని ఇంకోటి ఏదైనా లవ్ స్టోరీలా చెప్దామని అనుకున్నాము. ఇట్లానే ఒక తుఫాన్లో ఒక ఇద్దరు లవర్స్, వాళ్ళ మందిలా వాళ్ళిద్దరే, ఒక 10,000 మంది చనిపోయినారు టోటల్ ఒడిశాలో వచ్చిన తుఫాన్ వల్ల. అలా చనిపోయిన వాళ్ళు ఇద్దరు స్టోరీ ఇది. సో వాళ్ళ పేరు, అమ్మాయి పేరేమో ప్రియా, అబ్బాయి పేరు శివ. సో వీళ్ళిద్దరు మస్తు డీప్ లవ్లు ఉండే. వీళ్ళకి అంటే వీళ్ళ లవ్కి ఇట్లా శత్రువుల్లాగా ఇంట్లో పేరెంట్స్ లేరు, లేకపోతే ఫ్రెండ్స్ పక్కన ఇట్లా ఫ్రెండ్స్ ఉండి చెడగొడతారు కదా, వాళ్ళు లేరు, అసలు ఇట్లా ఎవ్వరు లేరు. వీళ్ళకు ఉండే ఒకటే ఎనిమి ఏంటంటే ఈ పేదరికం ఉంటుంది కదా, పైసలు లేకపోవడు. ఇది వీళ్ళకి మస్తు ప్రాబ్లం ఉంటుండే. కాకపోతే ఎంత ఉన్నా కూడా అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండే లవ్తో వాళ్ళు అది అడ్జస్ట్ అయిపోతూ కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని ఇట్లా అరే ఇట్లున్నామేదని ఎప్పుడు ఫీల్ కాలే. అయితే అట్లున్నప్పుడు మన శివ ఏమో చేపలు పడతారు వెళ్ళి సముద్రంలో. అయితే అట్లా ఒక రోజు అట్లనే వెళ్తే కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, పోలీసు పోర్ట్ మీద ఉండే పోలీసు, వాళ్ళందరూ రిటర్న్ పంపించేస్తారు శివాని. ఎందుకంటే తుఫాన్ వస్తుంది, సో ఈ టైంలో చేపలు పట్టుడు సముద్రంలో కరెక్ట్ కాదని పంపించేస్తారు. శివ రిటర్న్ ఇంటికి వచ్చేస్తాడు. అంటే ఏం వెళ్ళలేని ఫీలింగ్ కాడు. సరే తుఫాన్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటాడు. అట్లా ఒక 2-3 డేస్ అవుతుంది.
2-3 డేస్ అయిన తర్వాత అనుకున్నట్టే తుఫాన్ వచ్చింది ఒడిశాలో. తుఫాన్ వస్తే ఎవాక్యుయేషన్ టీమ్స్ వచ్చినాయి, మొత్తం సిటీస్లోకి వాళ్ళు ఉండే ప్లేస్లోకి మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఎవాక్యుయేషన్ టీంలోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అయితే అదే రోజు శివ బర్త్డే. అయితే ప్రియా ఏం చేసింది, శివాకు ఒక రెడ్ కలర్ షర్ట్ గిఫ్ట్ లాగా తీసుకొచ్చింది. శివ అది వేసుకుంటూ ఇద్దరు హ్యాపీగా ఉండే ఆ రోజు. అదే రోజు తుఫాను, మొత్తం ఫ్లడ్స్ వచ్చేయడం, మొత్తం వాటర్ ఫుల్ అయిపోవడం, ఇదంతా ఒకటే రోజులో జరిగిపోయింది. ఇక్కడ పాయింట్ ఏ, పాయింట్ బి అని 2 ఉంటాయి. పాయింట్ ఏలో ఈ శివ, ఈ పేదోళ్ళు వీళ్ళందరూ ఉండే ప్లేస్. పాయింట్ బి వీళ్ళ సేఫ్ ప్లేస్, వీళ్ళని సేఫ్గా షిఫ్ట్ చేసే ప్లేస్. అయితే చిన్న బోట్ లాంటిది ఒకటి వచ్చింది, వీళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తూ తీసుకెళ్తున్నప్పుడు శివ వాళ్ళ మమ్మీ అరిచినట్టు అనిపిస్తుంది శివకి. అయితే ఏంటిది అని చెప్పి చూస్తే నిజంగానే వాళ్ళ అమ్మ అక్కడ వాటర్లో ఆంటీ అనుకుంటాడు, ఎవరో దగ్గరకు పోయినాక వాళ్ళ మమ్మీ అని తెలుస్తుంది. ఇంకా అమ్మని తెలిసినా కూడా బోట్లు ఉంటాడా, నీళ్ళలో దుంకేసి వాళ్ళ అమ్మని కాపానికి వెళ్తాడు. నీళ్ళలో దుంకే ముందే ప్రియాకి చెప్తాడు ఏమని అంటే, వాటర్ చాలా హైట్లో ఉంది, హైట్ ఎక్కువ ఉంది వాటర్ది, సో వాడు మునిగిపోతాడు దాంట్లో. అందుకే ఏం చేసినంటే ఒక కట్ట సపోర్ట్గా ఒక కట్ట పట్టుకుండా ఆ కట్టకి ఏం చేసిండే వాడు షర్ట్ ఇప్పేసి ఆ షర్ట్ కట్టేసిండు. అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన షర్ట్ అది. ఆ షర్ట్ కట్టేసి ఎట్లా అంటే ఎవాక్యుయేషన్ టీం వాళ్ళకి కానీ లేదంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కానీ ఒక ఇండికేషన్ అన్నట్టు. ఒకవేళ అంటే అది బయటికే ఉంటే వాడు ఇంకా లోపలనే ఉండు కరెక్ట్గా, లేదు అని అంటే వాడు మునిగిపోయిండు అనే ఒక ఇండికేషన్ లాగా పెట్టుకొని వెళ్ళిండు నీళ్ళకి వాళ్ళ అమ్మని కాపాడడానికి. వెళ్తాడు, వాళ్ళ అమ్మని కాపాడొచ్చే టైంలో ఏమవుతుందంటే ఆ కట్టెకి ఆ షర్ట్ అనేది లూజ్ అయిపోయి నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. వాడు కనిపించాడు వాటర్లో, ఎందుకంటే వాడు ఇంకో సైడ్కి వెళ్ళి వాళ్ళ అమ్మని కాపాడుతుండు కాబట్టి. కాకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇదంతా తెలియక ఏమవుతుంది, నిజంగా వాడు మునిగిపోయింది అందుకే షర్ట్ తేలుతుంది అనుకొని నీళ్ళలోకి దుంకేస్తాడు. వాళ్ళ మమ్మీని అంటే ఆల్రెడీ ఆడ బోట్లు ఎక్కిస్తాడు, కాకపోతే ఇంకో ఎవరో పిలుచురు అని అటు పోతాడు. అటు పోగానే ఇక జర షర్ట్ అనేది లూజ్ అయిపోయి వాటర్లో వెళ్ళిపోతాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూసి, ఇప్పుడు అంత అన్నం లవ్ చేసుకున్నారు, వాడు మునిగిపోతుందంటే ఈమె ఎట్లా అవుతుంది అంటే ఆమె ఏమనుకుందంటే ఆడు చనిపోతుండ అనుకొని ఈమె దుంకేసి కాపాడదాం అన్నట్టు. అంటే ఆమె కాపాడతలేదు సెకండరీ, కాకపోతే ఆ మూమెంట్కి ఆ లవ్ వాడని వాళ్ళు దుంకేస్తారు కదా, అట్లా దుంకేసింది ఆమె కూడా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. ఆమె అట్లా దుంకేయడం, వీడు అక్కడ ఇంకో సైడ్ నుంచి వీడికి కనిపిస్తుంది, వీడికి కనిపించి వీడు కాపాడదామని చెప్పి వీడు ఆ సైడ్కి వచ్చేసిండు. కాకపోతే ఇప్పుడు ఇది ఇంకా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఫాల్ట్ అనుకోవాలో లేదంటే గవర్నమెంట్ ఫాల్ట్ అనుకోవాలో మనకు తెలియదు. ఒక మ్యాన్ హోల్ ఓపెన్ వదిలేసినారు, సో వాటర్ అనేది చాలా ప్రెషర్ లోపలికి పుల్ చేస్తున్నప్పుడు వీళ్ళ బాడీస్ కూడా అక్కడ తాకి మొత్తం బ్లీడ్ అయిపోయి ఇద్దరు లోపలనే చనిపోయినారు. కాకపోతే చనిపోయే మూమెంట్లో కూడా అంటే వాళ్ళు ఏం కావాలని చేయలేరు, కాకపోతే వాళ్ళు చనిపోయే మూమెంట్ కూడా వాళ్ళ చెయ్యి ఒకళ్ళ చేతిలో, అంటే ఒక చేతిలో ఏమంటారు దాన్ని, చేయిలో చెయ్యే ఉండే వాళ్ళకి, అట్లనే చనిపోయినారు వాళ్ళిద్దరు. అంటే నా బుజ్జి తల్లి నా కోసం వాళ్ళది ఇంత తోపు లవ్ స్టోరీ అని చెప్పాలనుకుంటలే. జర ఇట్లాంటిది ఏమైనా వచ్చినప్పుడు జర అందరు సేఫ్గా ఉండరు, ఫస్టే చూసుకోరి. మీరు గిట్ట పోయి దుంకకూరి అంటే చెప్తున్నా, ఫస్టే చూసుకోరా అన్ని. మళ్ళీ మీరు దుంకిరు అనుకో అయిపోయా, మనం వస్తామా రామా అని డౌట్ ఉంటుంది. ఇక పక్కనే ఎవాక్యుయేషన్ టీం వాళ్ళు ఉంటారు, అలాగే చెప్పండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ అలవాటే కాబట్టి వాళ్ళు ఎట్లయినా చేసి బయటికి తీసుకొచ్చేస్తారు. మీరు వెళ్ళి కానీ ఇంత మంచి అదేమంటారు తెలుగులో లవ్ కపుల్, ఇంత మంచి ప్రేమ జంట చిన్న మిస్టేక్ వల్ల, అది కూడా అంటే ప్రాణాలు అంత మంచిగా లవ్ చేసుకున్న ఒక ఇద్దరి లైఫ్స్ పోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ తుఫాన్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు ఇంట్లో సేఫ్ ఉండండి,
ఏమైనా ప్రాబ్లం ఉంటే మన గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, ఎవాక్యుయేషన్ పాయింట్స్ ఉన్నాయి, ఎవాక్యుయేషన్ టీమ్ వాళ్ళు ఉన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కాంటాక్ట్ అవ్వడం చాలా ఈజీ ఉంటుంది ఈ టైంలో. వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సేఫ్ పాయింట్కి తీసుకెళ్తారు. అంతేగాని మీరు హీరోలా దూకకండి. అదే అండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇక స్టోరీ అయితే మంచిగా ఉంది, కానీ వాళ్ళిద్దరు అట్లా చచ్చిపోవడం అయితే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇద్దరు కపుల్స్ అయితే చచ్చిపోయారు. ఇక మీరు ఒక హీరో లెక్క నీళ్ళలో దుంకి ఆమెను కాపాడుతా, ఆమెను చేస్తా అని చెప్పి వ్యాకేషన్ టీం అయితే ఉంటుంది, వాళ్ళకైతే చెప్పండి, వాళ్ళు కాపాడుతారు. 2000 years later. గాయ్స్ ఇప్పటికైతే ఈ స్టోరీ మీకు ఇట్లనే ఇంకా ఏమైనా నచ్చినాయి అనుకో, ఈ స్టోరీ నచ్చి ఇంకా ఏమన్నా మీకు థాట్స్ వస్తే అది కామెంట్ చేయండి, మేము పక్కా వీడియో చేస్తాము. ఇప్పటికైతే ఇదే వీడియో. సో గాయ్స్ ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మంచిగా ప్రతి ఒక్కళ్ళు చూసి అందరూ కామెంట్ కొట్టేసి అందరు సేఫ్గా ఉండండి గాయ్స్. అందరు ఇట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేయకండి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ ఎంతోమంది చూస్తారని నేను అనుకుంటున్నా. ఎంతమంది చూసినా అందులోకి ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా కామెంట్ చేయండి ఏదో ఒక వీడియో వేయమని, అది మేము పక్కా చేస్తాము. అంటే ఇట్లా ఉట్టి లవ్ స్టోరీ అనే కాదు, మీకు ఇంకా హారర్ కానీ, హారర్, కామెడీ, ఎట్లాంటివన్నా? లవ్ స్టోరీ, యానిమేషన్ అట్లాంటి ఏమైనా ఏముంటే అవి కామెంట్ చేయండి, అవి మేము చేస్తాం. సో ఈ వీడియో చూసి ఏమంటారు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు గాయ్స్. ఇక మిగిలాయి కన్నీళ్ళు. ఓ